క్రీస్తు మన రక్షకుడైన దేవుని కుమారుడైన క్రీస్తు తాను బ్రతికునన్ని రోజులంతా కూడా దినములన్నీ తండ్రి చిత్తానుసారంగా పనిచేసి తన జీవితాన్ని ముగించుకున్నాడు. అలానే మనకి ఇవ్వబడినటువంటి సమయములో మనమును కూడా పని పూర్తి చేసుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఒక రోజున అందుకనే దేవుని పని మనకున్నది అని మర్చిపోకుండా నమ్మకముగా ఆయన యొక్క పనిలో మనము కొనసాగవలసిన వారమై ఉన్నాము. మనకున్నటువంటి కొద్ది జీవితము ఈ జీవితాన్ని దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టమైన విధంగా ఉండనిస్తూ గత కాలములో ఆయన పనిలో నువ్వు ఎంత ఉన్నావో నీకు తెలుసు. అది గుర్తు తెచ్చుకొని 2025 దేవుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని మీరు తీసుకొని ఆయన యొక్క పనులు ముందు కొనసాగాలని కోరుతా ఉన్నాను. ఆదికాండము 1వ అధ్యాయం 1వ మాటలో, ఆదికాండము 1వ అధ్యాయం 1వ మాట ఏమని ఉంటుంది అంటే, ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను అని ఉంది. ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించెను. ఇది ఎందుకోసము, ఎవరి కోసము, ఏ అవసరం ఉందని, ఆయన సృజించవలసినటువంటి అవసరం ఏముంది మనం చూడగలిగితే 2వ అధ్యాయం 1వ మాటలో, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేసేసాడు. ఆయన పూర్తి చేసేసాడు. దేవుడు ఆదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించి, దేవుడు ఆదిలో భూమిని ఆకాశాన్ని సృజించి సమస్త సమూహమును సంపూర్తి చేసేసాడు. అదే 2వ మాట కంటిన్యూ చేస్తే ఇలా అంటాడు, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను అని అన్నాడు. ఏడవ దినమున విశ్రమించాను. ఎప్పుడైతే దేవుడు ఈ సృష్టిని చేశాడో, నాట నుండి ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు ఈ ప్రకృతి చూస్తూ వచ్చింది. ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయిన వారు ఈ ప్రకృతి చూస్తూ వచ్చింది. ఇదంతా ఎవరి కోసం చేశాడు ఆయన? ఈ సృష్టి ఎవరి కోసం చేయబడింది? ఇదంతా దేవుడు విశ్రమించేంతగా, ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి
సమస్తమును ఆయన ఎవరి కోసం, ఎందుకోసం చేశాడు? పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో ఇష్టపడి కష్టపడి అన్నీ సమకూరుస్తుంటారు. వివాహం అనంతరము కలిగిన పిల్లల విషయములో తల్లిదండ్రులు ఆ పిల్లల కోసం ఎన్నో సమకూరుస్తుంటారు. వీరు కష్టపడుతుంటారు, పిల్లల కోసం తల్లిదండ్రులు కష్టపడతారు. కానీ ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల యొక్క కష్టాన్ని గుర్తిస్తారు చెప్పండి? ఓ తల్లిదండ్రులారా, మీరు కష్టపడిన విధానము, మీరు శ్రమపడిన విధానము, మీరు ఎంతైతే కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని మీ పిల్లలు గుర్తించగలుగుతున్నారా? అలాగే దేవుడు ఈ సృష్టిని చేసినటువంటి విధానం చూసినప్పుడు దేవుడు పడిన కష్టాన్ని కూడా ఆయన పిల్లలు ఎవరు గుర్తించటం లేదు. నీ పిల్లలు నువ్వు పడినటువంటి కష్టాన్ని ఎలా అయితే గుర్తించలేకపోతున్నారో, దేవుడు కష్టపడి చేసిన ఈ యొక్క ప్రకృతిని, విశ్వాన్ని, ఈ సృష్టిని నువ్వును గుర్తించలేకపోతున్నావు. ఈ లోకములో ఎవరైనా నీకు ఏదైనా సహాయం చేసినా, నీ అవసరతలో అక్కరలో నీకు ఏదైనా సహాయం చేసినప్పుడు నేను నీకు రుణపడి ఉన్నాను అంటావు, నీకు నేను రుణపడి ఉన్నాను అని అంటావు. దేవుడికి మనం ఎంత రుణపడి ఉన్నామో తెలుసా? ఆ దేవునికి మనం ఎంత రుణపడి ఉన్నామో తెలుసా? ఇంతమందికి అర్థమైంది మాట. ఇవన్నీ ఎందుకోసం చేశాడు? కాయగూరలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, చేపలు, పీతలు, రొయ్యలు, కోళ్ళు, జంతువులు, జీవులు, ఎన్నో రకాలు ఫలాలు ఈ ప్రకృతిలో ఆ తండ్రి నీకోసం ఉంచాడు. నేల నువ్వన్నీ మొలిపించునుగాక అన్నప్పుడు అవన్నీ కూడా ఆయన మాట ప్రకారం అన్నీ మొలిపించాయి. దేవుడు విశ్రాంతి తీసుకున్నంతగా ఈ సృష్టిని ఎవరి కోసం చేశాడు ఆయన? దేవుడు విశ్రాంతి తీసుకునేంతగా ఈ ప్రకృతిని, ఈ విశ్వాన్ని, ఈ సృష్టిని ఎవరి కోసం చేశాడు ఆయన? ఎవరి కోసం చేశాడో ఆదికాండం 1వ అధ్యాయము 27 నుంచి 30 మాటలు మనం చూడగలిగితే, దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని చేశాడు. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లా ఆశీర్వదించాడంటే, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, భూమిని నింపండి, మీరంతా మీరు దాన్ని లోపరచుకోండి, భూమిని లోపరచుకోండి, మీరంతా సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని మీరు ఏలాలి. దేవుడు వారికి చెప్పెను, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టు, విత్తనములిచ్చు ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. ఇవన్నీ మీకు ఆహారము. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, పలికెను, ఆ ప్రకారం అయ్యను. చాలు. ఇవంతా ఎవరి కోసం చేశాడు ఆయన? ఎందుకోసం చేశాడు?
రకరకాల పక్షులు, రకరకాల సముద్రంలో, సరస్సులలో, నదులలో రకరకాల చేపలు, విత్తనములు ఇచ్చేటటువంటి రకరకాల విత్తనం గల చెట్లు, రకరకాల ఫలాలు ఇచ్చినటువంటి వృక్ష ఫలాలు. ఎవరి కోసం, ఎందుకోసం ఇదంతా? చెట్టుకు పూత పూసి కాయ కాసి అది పండుగ మారుతుంది ఎందుకు? ఎవరి కోసం మారుతుంది అది? చెట్టుకు పూత ఎందుకు పూయాలి? అసలు చెట్టు ఎందుకు? ఆ చెట్టుకు పూత ఎందుకు? ఆ పూత పిందెగా మారటం ఎందుకు? ఆ పిందె కాయగా మారటం ఎందుకు? అది పండుగ మారటం ఎందుకు? ఎందుకోసం ఈ సృష్టిలో ఇలా జరుగుతున్నాయి? ఎవరి కోసం జరుగుతుంది ఇదంతా? రకరకాల చెట్లు ఎందుకు? వాటికి ఆ కాయలు ఎందుకు? వాటికి పండ్లు ఎందుకు? రకరకాల పక్షులు ఎందుకు? రకరకాల జంతువులు ఎందుకు? రకరకాల చేపలు ఎందుకు? రకరకాల పీతలు ఎందుకు? రొయ్యలు ఎందుకు? రకరకాల కాయగూరలు ఎందుకు? రకరకాల ఆకుకూరలు ఎందుకు? రకరకాల ఫలాలు ఎందుకు? సూర్యుడు ఎందుకు? నక్షత్రం ఎందుకు? భూమి ఎందుకు? వర్షకాలం ఎందుకు? చలికాలం ఎందుకు? ఎండాకాలం ఎందుకు? ఇదంతా ఉన్నది ఎందుకు? ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఇదిగో ఈ రోజున కొత్త సంవత్సరం అంటున్నాం మనం. 2025 కొత్త సంవత్సరం అంటున్నాం. ఇది వచ్చింది ఎందుకు? ఇలా దినం వెంబడి దినం గడుస్తుంది ఎందుకు? ఎవరి కోసం ఇలా జరుగుతుంది? ఎందుకోసం ఇలా జరుగుతుంది? ఎవరు చేశారు? ఎవరి కోసం చేశారు ఇదంతా? కొత్త సంవత్సరం వచ్చిందని తలంటుకొని, కొత్త బట్టలు వేసుకొని, భోజనాలు చేసి, ఇంటి ముందు రకరకాల కలర్స్ వేసి, ఈ రోజున మెసేజ్లు పంపించుకుంటూ, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ, ఇది కాలం ఎవరి కోసం తిరిగింది? అలా ఎందుకోసం తిరిగింది కాలం ఈ సృష్టిలో? నువ్వు ఎవరి కోసం, ఎందుకోసం ఈ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నావు? ఇది ఆలోచన చేయవలసిన విషయం కాదంటారా? దేవుడు నీ కోసం ఇదంతా ఈ విశ్వంలో ఉంచాడు. మానవ నేత్రాలకును మానవ జ్ఞానానికి సరిపోనంత పని దేవుడు చేశాడు. నువ్వు చూసింది విశ్వంలో కొంతే చూసావు. నువ్వు ఆవగింజంతా, దానికంటే తక్కువగా ఈ విశ్వంలో ఉన్నది మనం చూసాము. ఇది చూస్తేనే ఆయన గొప్పతనం మనకు అర్థమవుతుంది కదా. ఈ ప్రకృతి, ఈ సృష్టి ఇవంతా ఎందుకున్నాయో ఒక మాటలో మీరు చూడండి. బైబిల్ ఎంత చక్కగా మాట్లాడుతుంది. ఇదంతా ఎందుకోసం ఉంది, ఎవరి కోసం ఉంది అనేటటువంటి మాటను మీరు కానీ ఆలోచన చేయగలిగితే, కీర్తనలు 19వ కీర్తనలు 19 1 నుంచి 3 వాక్యాలలో ఎంత బాగుంది. ఆకాశములు ఇవి ఎందుకున్నాయి చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అయినా ఇవేం చేస్తున్నాయో తెలుసా అండి? ఇదిగో దేవుని మహిమను వివరించుచున్నవి. దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. వీటి దేనికి కూడా మాటలు లేవంటున్నాడు.
భాష లేదంటున్నాడు, మాటలు రావు, భాష లేదు, అయినా దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని బోధిస్తున్నవి అని అన్నాడు. దేవుని గూర్చినటువంటి సత్యాన్ని బోధిస్తున్నవి అంటున్నది. ఎందుకోసం జరుగుతుంది ఇలా? ఈ సృష్టిని చూసి మనిషి దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని ఆయనను మహిమపరచటానికే. ఈ సృష్టి దేవుని గురించినటువంటి గొప్పతనాన్ని ఇలా ప్రకటన చేస్తుందో, ఇలా బోధిస్తుందో, ఈ విశ్వము దేవుని గురించినటువంటి విషయాలు, జ్ఞానాన్ని ఎలా బోధ చేస్తున్నాయో దాన్ని చూసినప్పుడు మనిషి నువ్వునో దేవుని పనిలో దేవుని కోసం బోధ చేయవలసిన వాడవై ఉన్నావు. దేవుడిచ్చిన ఈ సృష్టిని అనుభవిస్తున్నావు, ఈ ప్రకృతిని ఎంత అనుభవిస్తున్నావు, ఈ ప్రకృతిని నువ్వు తీసుకుంటున్నావు, కానీ దేవుని పనిలో నువ్వు ఉండలేకపోతున్నావు. ఓ మనిషి, ఈ సృష్టి అంతా నీ కోసమే, ఈ ప్రకృతి అంతా నీ కోసమే, మనిషి కోసమే ఈ సృష్టి అంతా. మరి నీ సంగతి ఏంటి? ఈ కొత్త సంవత్సరంలో మొదటి రోజున నీ సంగతి ఏంటి? ఈ ప్రకృతి, ఈ విశ్వము, ఈ రోజున కొత్త సంవత్సరం అంటున్నాం, మొదటి రోజు అంటున్నాం. ఇలా పలకడానికి, ఇలా ఆలోచన చేయటానికి, ఇలా మాట్లాడుతున్నామే ఈ ప్రకృతిని గురించి, సృష్టిని గురించి. ఇలా జరగటానికి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. సరే, అవన్నీ దేవుని పనులు కొనసాగుతున్నాయి, దేవుని మహిమను వివరిస్తున్నాయి, దేవుని గురించినటువంటి బోధ జరిగిస్తున్నాయి. వాటికి భాష లేదు, మాటలు లేవు, అయినా దేవుని గురించి ప్రకటిస్తున్నాయి. అవన్నీ మాటలు వచ్చిన మనిషి ఉన్నాడు, మాట్లాడే మనిషి ఉన్నాడు, భాష తెలిసిన మనిషి ఉన్నాడు, అయినా ఆయనను గురించినటువంటి మహిమను కానీ, ఆయనను గురించినటువంటి జ్ఞానమును కానీ బోధించటంలో మనిషి విఫలమైపోయాడు. ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు ఈ నోటుతో ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం. మనము జ్ఞానవంతులమని, మనం మంచివారమని, ఈ సమాజానికి తెలిసేటట్టుగా ఎంతో జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతుంటాం. మన కోసం, మన కుటుంబాల కోసం. మరి ఈ సృష్టి ఏమో దేవుని కోసం పనిచేస్తుంది, దేవుని వాక్యాన్ని బోధిస్తుంది, దేవుని గురించినటువంటి గొప్ప విషయాలు ప్రకటిస్తుంది. మరి నువ్వు చేయాల్సిన పనేంటి? నువ్వు దేవుని బోధలు కొనసాగుతున్నావా? దేవుడు మనిషిని ఈ సృష్టి కోసం చేయలేదు. ఈ సృష్టిని మనిషి కోసం చేశాడు. సృష్టి కోసం మనిషిని చేయలేదు. ఈ సృష్టి ఎందుకు ఉంది అంటే మనిషి కోసం ఉంది. మనిషి ఎందుకు ఉన్నాడంటే దేవుని కోసం ఉన్నాడు. ఈ సృష్టి ఏమో నువ్వు దేవుని కోసం ఉన్నావని బోధ చేస్తుంది. ఈ సృష్టి, ఈ ప్రకృతి అంతా. చూడండి, మనుషుల గురించి దేవుడు ఒక చక్కని మాట మాట్లాడతాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ మాటలో, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ మాటలు ఇలా అంటున్నాడు. చూడండి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము, నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి. ఈ ప్రకృతి అంతా దేవుని మహిమను వివరిస్తుంది అంటుంది. ఈ ప్రకృతి దేవుని మహిమను వివరిస్తుంది. వెరీ గుడ్, బాగానే ఉంది, వివరణ చేస్తుంది. ఈ విశ్వం అంతా కూడా, ఈ ప్రకృతి అంతా కూడా, ఈ విశ్వం అంతా దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని బోధిస్తుంది, దేవుని మహిమను వివరిస్తుంది. వెరీ గుడ్. మరి మనిషి ఎందుకు కలగజేయబడ్డాడు అనే దానికి ఆయన చెప్తున్నటువంటి ఆన్సర్ ఏంటి తెలుసా? దేవుడే ఇస్తున్నటువంటి సమాధానం ఎలా ఉందో చూడండి. నా మహిమ నిమిత్తము నేను
సృజించిన వారిని అన్నాడు. నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించాను, నాకు మహిమ రావటం కోసం సృజించాను వారిని అన్నాడు. దేవునికి మహిమ రావాలి అట. దేవునికి మహిమ రావాలి కాబట్టి ఆయనకు మహిమ రావటం కోసము నీ పుట్టుక ఉంది ఈ లోకంలో. (2024) డిసెంబర్ 30 వరకే, 31 వరకే వెనకాలకు తిరుగు చూసుకుంటే దేవునికి ఎంత మహిమకరమైనటువంటి పనులు నువ్వు ఉన్నావో నువ్వు ఆలోచన చేసుకోవాలి. దేవుని కోసం నువ్వు ఎంత పని చేశావు అనేది ఆలోచన చేసుకోవాలి. ఆయనకి ఎంత మహిమకరంగా ఉన్నావో ఆలోచన చేయాలి. ఈ సృష్టి కలగజేయబడిన నాట నుండి దేవుని మహిమను వివరిస్తూనే ఉంది. ఏ రోజు కూడా అది రెస్ట్ తీసుకోలేదు, ఏ రోజు కూడా అలసిపోలేదు. దేవుని పనిలో నిమగ్నమయ్యింది ఈ ప్రకృతి విశ్వం అంతా. మరి నీ సంగతి ఏమిటి? ఈ సృష్టి దేవుడు చెప్పినట్టు చేస్తుంది, ఆయనను మహిమపరుస్తుంది. మనమందరము దేవుని మహిమ నిమిత్తం సృజించబడిన వారమని మర్చిపోకూడదు కదా. మనము చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చింది దేనికోసమో తెలుసా అండి? దేవుని పని చేయటానికి, దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని మనము బోధించటం కోసమే కదా. ఎందుకు వచ్చాం? చీకటిలో నుండి వెలుగులోనికి ఎందుకు వచ్చాం? మనం ఈ లోకములు ఎందుకు పుట్టాం? కారణం ఏమిటి అనంటే, నా మహిమ నిమిత్తం నేను వారిని పుట్టించుకున్నాను, నాకు మహిమ రావాలి అన్నాడు ఆయన. నువ్వు చేసే మాట వలన దేవునికి మహిమ రావాలి, నువ్వు మాట్లాడే మాటల వలన దేవునికి మహిమ రావాలి. పూర్తిగా కంప్లీట్గా నీ వలన దేవునికే మహిమ రావాలి. దేవునికి మహిమ వచ్చేట్టుగా నీ పనిలో ఉండాలన్నాడు. నీ పని చెయ్యండి అన్నాడు. దేవునికి మహిమ వచ్చేట్టుగా నువ్వు పనిలో కొనసాగు అంటున్నాడు. కొనసాగలుగుతున్నామా మనం మహిమలో? దేవునికి మహిమ వచ్చేట్టుగా మనం ఉంటున్నామా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ మాటలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము మీరంతా ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు మీరంతా అన్నాడబ్బా. మీరు దేవుని సొత్తు, మీరు దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు మీరంతా. దేవునికి అవసరమైన వాళ్ళు, మీరంతా దేవుని సొత్తు మీరంతా అన్నాడు. ఎంత మంచి మాట అండి ఇదంతా. దేవుని సొత్తు మనం. ఎలా? ఆయన కన్నాడు మనల్ని, మనము ఆయన వారమి. మన శరీరం మీద అధికారం ఆయనది, మన మీద అధికారము దేవునిది, పూర్తి అధికారం ఆయనకు సంబంధమైనది. దేవుని వాళ్ళారా, ఎక్కడి వరకు నీ ఆలోచన ఉంది? ఈ ప్రకృతి సువార్త పనులు కొనసాగుతుంది, ఈ విశ్వము, ఈ సృష్టి దేవుని గురించి బోధ చేస్తుంది. మనిషే దేవుని గురించినటువంటి ప్రకటించటములో, బోధించటములో, ఆయన గొప్పతనాన్ని చెప్పటములో, తెలియపరచటములో విఫలమైపోయాడు కదా ఈ మనిషి. ఏంటి ప్రయోజనం దానివలన? దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని బోధించక, దేవుని గురించినటువంటి విషయాలు ఈ ప్రపంచాన్ని తెలియజేయక దానివల్ల వచ్చినది ఏంటి చెప్పండి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక
ఓ మనిషి, దేవుడు నిన్ను తన కీర్తి, తన దేవుని మహిమకు కీర్తి కలిగినట్లుగా బ్రతకటం కోసము నువ్వు పుట్టి ఉన్నావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-6 వాక్యాలలో ఎట్లంటే, తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనమున్నామే. మనల్ని ముందుగా ఎవరి కోసం అంటండి ఇది అంతా? మనం పుట్టింది ఎవరి కోసం చెప్తున్నాడు? తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను అని అన్నాడు. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అయ్యా ఎందుకోసం మేము అని అడిగామనుకోండి, మనము ఆయనకు కావాలి అన్నాడు. మనం ఆయనకు కావాలి, మనం ఆయనకు అవసరమై ఉన్నది, అందుకని మనం పుట్టామంటున్నాడు. కానీ మనము ఆయనకు అవసరమైన పాత్రగా మన జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాము. ఈ శరీరము ఆయనకు అవసరం అంటున్నాడు, మనిషి నువ్వు ఈ దేహం ఆయనకు అవసరం అంటున్నాడు, కానీ ఆయనకి ఇది ఇవ్వలేకపోతున్నాం మనం. ఈ ప్రకృతి, ఈ యొక్క పంచభూతాలు, ఈ విశ్వము, ఈ సృష్టికి దీన్ని బానిసం చేసేసాం మనం. ప్రతిరోజు దేవుడు నీకు ఎంత జ్ఞాపకములు ఉంటున్నాడు నువ్వు ఆలోచన చేయాలి. ఈ విశ్వములో ఉన్నది నీకు ఎంత జ్ఞాపకం ఉంటుంది, ఆ దేవుడు నీకు ఎంత జ్ఞాపకం ఉంటున్నాడు నువ్వు ఆలోచన చేయాలి. 5వ అధ్యాయం 5వ పుస్తకంలో 5వ అధ్యాయం 27వ మాట చూడండి. మాట, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించును. అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకున్నవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దావీదును పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై ఆయన అంతగా అప్పగించుకునండి. మనల్ని నిర్దోషులను చేయాలని, పవిత్రులను చేయాలని, పరిశుద్ధులను చేయాలని ఆయన మన కోసం అప్పగించుకున్నాడట. ఓ మనిషి, 6 అడుగుల రక్తపు ముద్దవైన నీవు, మట్టి ముద్దవైన మనం, ఈ ప్రకృతి అంతా నీకోసం ఇచ్చాడు దేవుడు. కానీ ఈ దేవుని మర్చిపోయి ఈ ప్రకృతిని ప్రేమించడం పెట్టింది ఈ లోకమంతా కూడా. దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాల్సినటువంటి ఈ మనిషి, దేవుని గొప్పతనమును తెలుసుకోకుండా ఈ ప్రకృతిని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఈ సృష్టికి బానిస అయిపోయాడు. శరీరానికి, ఈ సృష్టికి బానిస అయిపోయాడు మనిషి. తద్వారా దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు నీకోసం ఈ విశ్వాన్ని ఇస్తే, ఈ విశ్వానికి, ఈ సృష్టిలో ఉన్న వాటికి నువ్వు బానిస అయిపోయినందుకు అవి నేర్పుతున్న పాఠము, జ్ఞానం ఏమిటో తెలుసా? అవి దేవుని మహిమపరుస్తున్నాయి అన్నాడు. అవి దేవుని ఎలా మహిమపరుస్తున్నాయి, అవి దేవుని గురించి ఎలా జ్ఞానం చెప్తుందనంటే, వాటి పనులలో వాటి పని చేస్తూ, వాటి యొక్క పనిలో ఉంటూ అవి మహిమపరుస్తున్నాయి. అవి పని చేస్తూ మహిమపరుస్తాయి. మహిమ అనేది ఎలా వస్తుంది చూడండి. ఇందాక మనం అందరం కూడా మనమును దేవుని మహిమపరచవలసిన వారమై ఉన్నామని దానికి వస్తున్నాం. మనము ఎలా మహిమ వస్తుంది దేవునికి చూడండి. ఏదో పాట పాడుతానో, ఇంత ప్రార్థన చేసుకుంటేనో, ఉన్న చోటనే ఉంటానో కాదు. అలా చూడండి ఎంత బాగుందన్నమాట.
17వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనంలో మీరు చూడండి. 17వ అధ్యాయం 4వ మాటలో, చేయుటకు తండ్రితో మాట్లాడుతున్నాడు క్రీస్తు. నేను భూమి మీద చేయటానికి నువ్వు నాకు ఇచ్చిన ఏ పని అయితే ఉందో, నువ్వు నాకు ఏ పని అయితే ఇచ్చావో ఆ పనిని నేను భూమి మీద సంపూర్ణంగా చేసి, సంపూర్ణంగా పనిని చేసి పూర్తి చేసేసి భూమి మీద నిన్ను మహిమపరచితిని అన్నాడు. భూమి మీద నిన్ను మహిమపరచాను నేను. ఎలా మహిమపరిచాడు అన్నాడు? దేవునికి ఎలా మహిమ వస్తుంది అనంటే పని చేయటం వల్లనే మహిమ వస్తుంది అన్నాడు. యేసు ప్రభుల వారు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటో తెలుసా? జ్ఞానం ఏమిటో తెలుసా? పని చేస్తే తండ్రికి మహిమ వస్తుంది. నీ పని వల్లనే తండ్రికి మహిమ వస్తుంది. పని చెయ్యి. 2025 సంవత్సరంలో నువ్వు ఎంత పని చేసావో తండ్రి కోసం వెనుకకు తిరిగి ఒకసారి ఆలోచన చెయ్యి. నీ కోసము, నీ కుటుంబం కోసం ఆలోచన చెయ్యి. దేవుని కోసం చేసింది ఎంత ఉంది, నీ కోసం చేసుకుంది ఎంత ఉంది. ఈ ఒక రోజున ఈ ప్రకృతి, ఈ విశ్వం అంతా కూడా లయమైపోతుందనే విషయం మర్చిపోకూడదు. నువ్వు దీనికి బానిస అయిపోయినందుకు, ఈ విశ్వానికి బానిస అయిపోయినందుకు, శరీరానికి బానిస అయిపోయినందుకు, ఇదిగో నిన్ను దాని నుంచి తప్పించటానికి, నువ్వు పాపములో ఉండగా నువ్వు తప్పించటానికి ప్రభు అయిన క్రీస్తును కూడా మరలా నీ కోసం బలర్పించడానికి పంపించాడు. నాయన, చావక తప్పదా, వెళ్ళక తప్పదా? అవును నాయన, వెళ్ళాల్సిందా నాయన. మరి నా పిల్లలందరూ పాపంలో ఉండిపోయారు కదా నాయన. నేను వారి కోసం ఈ సృష్టిని చేశాను, ఈ ప్రకృతిని చేశాను. ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో ఉన్నదంతా వాళ్ళు అనుభవిస్తున్నారు, కానీ నన్ను మర్చిపోతున్నారు తండ్రి. నువ్వు వెళ్ళాలి. ఇంకా నువ్వు వెళ్ళి వారిని అందరినీ ఇదిగో పాపం విముక్తులను చేయాలి. ఆయన వచ్చాడు. వచ్చేసి ఇక్కడ అంటున్నాడు, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పనులను నేను పూర్తి చేసి నేను నిన్ను మహిమపరిచేశాను. నేను తండ్రి ఏ విషయాలైతే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏ విషయాలైతే చెప్పానో ఆయన చెప్తున్నటువంటి విషయాలు కదా. నేను తండ్రి నాకు ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యత అంతా నేను పూర్తి చేసుకొని నేను ఆయనను మహిమపరచాను. ఇప్పుడు మనం ఎలా మహిమపరచాలి? యేసుక్రీస్తు మనకు మాదిరి. ఇప్పుడు ఆయన ఎలా మహిమపరచాడో అది మనం చూడాలి. ఎలా మహిమపరిచాడు ఆయన అంటే పని చేసి మహిమపరిచాడు. ఇప్పుడు మనం పని చేయాలి. పని చేయటం అంటే ఎలా? ఏ పని చేయాలి? ఎలా పని చేయాలి? ఆయన కోసం పాటలు రాయాలి, ఆయన కోసం మాటలు చెప్పాలి, ఆయన కోసం పుస్తకాలు రాయాలి, ఆయన కోసం నువ్వు కథలు రాయాలి, ఆయన కోసం నువ్వు నవలలు రాయాలి, ఆయన కోసం నువ్వు రకరకాలుగా నీ పెన్ను, నీ శరీరము, నీ సమయము, నీ ధనము, నీ దగ్గర ఉన్న సమస్తము ఆయన కోసం కరిగిపోవాలి, నలిగిపోవాలి. చేయగలిగావా? ఇప్పటి మన వయసుని ఇట్లా పోల్చుకున్నప్పుడు మనం ఎంత ఉంది, మన పని ఏం చేశామనేది ఒకసారి చూసుకోగలుగుతామా? గుర్తు చెప్పగలుగుతావా? దేవుని కోసం ఈ త్యాగం చేశానంటే ఒక త్యాగం చెప్పగలుగుతారా? మనము దేవుని మహిమపరచాలి. ఈ సృష్టి అంతా దేవుడు మన కోసం ఇచ్చాడు. నీవు దేవుని కోసం ఉండాలి. ఈ సృష్టి ఏమో నీ కోసం ఉంది, నువ్వేమో దేవుని కోసం ఉండాలి. నువ్వు అలా దేవుని కోసం ఉండలేదు కనుకనే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్న రుజువుగా, నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నాడని దానికి రుజువుగా తన ప్రియ కుమారుని ఈ లోకానికి ఇచ్చాడు. ఇది మనకు పాఠం అండి. ఇది పాఠం. ఈ ప్రకృతిని చూసి నేర్చుకోవాలి మనం. కాయగూరలు నీకోసం చనిపోతున్నాయి. ఉదయం కానీ సాయంకాలం కానీ నువ్వు వంట వండాలన్నా, నీ కడుపు నిండాలన్నా, పంట పండుతుంది, అది నీకోసం చావటం కోసం అనే విషయం నువ్వు మర్చిపోకూడదు. నువ్వు చంపేస్తున్న వాటిని అది చనిపోయి నీకు ఏం నేర్పుతుందో తెలుసా? పాఠం. నిన్ను బ్రతికిస్తుంది. అవి చనిపోయి నీకోసం బ్రతికిస్తుంది. కోళ్ళు, మేకలు, గొర్రెలు, పశువులు, పక్షులు, కాయగూరలు, ఆకుకూరలు, ఫలాలు ఇవి నీకోసం చచ్చిపోతున్నాయి, నిన్ను బ్రతికిస్తున్నాయి. ఆయన ఒక మాట అన్నాడు తెలుసా? నేను మీకోసం ప్రాణం పెట్టాను గనక మీరును ప్రాణం పెట్టేసేయండి అన్నాడు. ఆయన ఎంత మంచి మాట అంటాడండి. నేను మీకోసం ప్రాణం పెట్టేశాను. ఈ ప్రకృతి కూడా మీకోసం ప్రాణం పెట్టేసి చనిపోతుంది కదా. నువ్వు బ్రతకాలంటే చనిపోవాలి కదా. అవి నీకోసం ప్రాణం పెట్టేసేసాయి. నువ్వు చనిపోవాలి. నీ సహోదరుని నువ్వు బ్రతికించాలి. ఇప్పుడు
నువ్వు మరణించాలి, నీ సహోదరుని కోసమైనా చనిపోయేంతగా పనిలో నువ్వు ఉండాలి. ఈ సంవత్సరంలో మనం అందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా, కల్మషాలకు అతీతంగా, మనలో ఉన్నటువంటి చేదైన వేరు ఏదైనా ఉన్న ఏడలు దాని అంతా తీసి పక్కన పడేసేసేసి, కోపతాపాలు మానేసేసి, మనకంటూ శత్రువులు ఎవరూ లేరు. మన ఆస్తులు గుంజుకున్న, మన ఐశ్వర్యాలు గుంజుకున్న మనకంటూ శత్రువులు ఎవరు లేరు. మన శరీరమే మన శత్రువు, గుర్తుపెట్టుకోండి. మన శరీరమే నరకానికి తీసుకెళ్లేది. మా అంటే మన 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 దగ్గర ఉన్న వారి ఆస్తులు సంపాదన లాక్కొని పోతారేమో కానీ పరలోకాన్ని లాక్కొని పోరు. కానీ మన శరీరం మన నరకానికి పంపిస్తుంది. బీ కేర్ఫుల్. ఈ సంవత్సరంలో మన శరీరానికి మనం బానిస అవ్వకుండా మనము పరమునకు చేరే విధంగా మన శరీరాన్ని అలా అడుగులు వేయిద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.